నేనంటాను, ఒక సంఘములో నువ్వు ఉన్నావు, ఒక సంఘములో నువ్వు ఉంటేనే నిన్ను బట్టి సంఘం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. టోటల్ చర్చ్ గందరగోళం అయిపోతుంది. నీలాంటి పరలోకం తీసుకుంటే ఆ పరలోకం ఎట్లుంటుందబ్బా? నీలాంటోడు పరలోకానికి వస్తే అది పరలోకమేనా? చాలాసార్లు అమ్మా ఇది మందిరం కాదబ్బా, ఇది మందిరం కాదు, ఈ మందిరం వద్దబ్బా, నేను వేరే చర్చికి పోతా. ఎంతమంది ఈరోజు మన సహవాసాన్ని వదిలేసి వేరే చర్చెస్ అడాప్ట్ అయిపోతున్నారు? దీనికి కారణం ఏంటంటే ఒక్కడుంటాడు సంఘంలో, అలాంటి వానికి చచ్చిపోతే పరలోకము నా దేశం పాడతారు. సిగ్గుండాల. నీ హృదయం అంతా అతిశయమే ఉంది, నీ హృదయం అంతా గర్వమే ఉంది. నీకు పరలోక సిస్టమ్ నీ హృదయంలో ఉందా? హెవెన్లీ కాన్స్టిట్యూషన్ యు వాట్? నీకు పరలోక సిస్టమే లేదు నీ హృదయంలో. నువ్వు చస్తే పరలోకం నా దేశం పాడకూడదు అంతే. కన్న బిడ్డ జారితేనే గవర్నమెంట్ తల్లిదండ్రులు 6 నెలలు జైల్లో పెట్టింది. ఈ లెక్కన నువ్వు దేవుని సంఘానికి హింసిస్తున్నావు, సంఘంతో ఆడుకుంటున్నావు. నువ్వు నీకు వెలపడి చీకట్లో డిఫరెంట్ రియాక్షన్ ఉంటుంది. నీకు ఒక అగ్నిగుండం మిస్ అవుతుందంటే బరబత్తలు చేసి కట్టేసి కాళ్ళు చేతులు కట్టి వెలపడి చీకట్లో యుగములు నువ్వు ఏడుస్తూ ఉంటావు, పండ్లు కొరుకుతూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు. మరో ఛాన్సే లేదు. నువ్వు దేవుని సంఘాన్ని టార్చర్ చేస్తున్నావు, థ్రెటనింగ్ చేస్తున్నావు. ఇలాంటి మూర్ఖులు చచ్చిపోతే సావులకు పోకండి. దేవుని సంఘాన్ని హింసించే వాళ్ళ సావులకు మీరు పోకండి. నువ్వు పరలోకం కాదు, నువ్వు వెలపడి చీకటికి పనికొస్తావు అంతే. ఇక్కడ నీ రాజ్యం చెల్లుతుంది. ఈ శరీరం ఇడిచినావంటే నువ్వు చెల్లదు. ఇంకా నువ్వు ఆడైనా మగైనా చిన్నైనా పెద్దైనా ఎవరిని బేఖాతారు. నా సంఘాన్ని సేవించినావా హింసించినావా ఒకటే చూస్తాడు ఆయన.